తోడు దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ తోడు దొంగలందరూ కూడా రాత్రికి రాత్రే భూముల దోపిడీ చేయడం జరిగింది. ఈ భూముల దోపిడీకి సంబంధించి ఒక అద్భుతమైన వార్త రావడం జరిగింది. రాత్రికి రాత్రే భూముల దోపిడీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో చేయించిన పని ఏంటంటే ఎక్కడ భూములు ఉన్నాయో ఆ భూములను గుర్తించాలి. ప్రభుత్వ భూములు, ప్రజల భూములు, అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను గుర్తించడమే కలెక్టర్ల పనిగా మార్చడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల పని ఏదైతే ఉంటుందో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పనిని కలెక్టర్లు చేసే విధంగా టిఆర్ఎస్ పార్టీ దొంగలు, ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కలెక్టర్లు విధులు నిర్వహించకుండా, ప్రజల పాలన చేయకుండా, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా కలెక్టర్లను మార్చి వందల వేల ఎకరాలను దోచుకోవడం జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు. ఈ అంశానికి సంబంధించి ఒక్క రాత్రిలోనే 98వ జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ధరణి దరఖాస్తులను సంబంధించి 98 ధరణి దరఖాస్తులను ఒక్క రాత్రిలోనే పరిష్కరించడంలో భాగంగా ధరణి పోర్టల్ అంటేనే కలెక్టర్ సంతకం, ఆయన ఆజమాయిషి అనే ఆదేశాలు జారీ అయితేనే మార్పులు చేయడం జరుగుతుంది ధరణిలో. కానీ ఆ కలెక్టర్ ఆదేశాలు కానీ ఆయన సంతకం ఏమి లేకుండానే 98 ధరణి దరఖాస్తులకు సంబంధించి ఒక్క రాత్రే 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి ఒక రాత్రికి రాత్రే ఒక నిబంధన తీసుకొచ్చి కలెక్టర్ల సంతకాలు లేకుండానే ఆపరేటర్ల ద్వారానే మొత్తం భూముల దోపిడీ చేయడం జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు. ఈ అంశానికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే రాత్రికి రాత్రే భూముల దోపిడీ, 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వం పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు, జిల్లా కలెక్టర్ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులు లేనిలేదు. కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం ఈ దందాపై మందకోడిగా సాగుతున్న విచారణ. ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలు చేసినటువంటి అవినీతి అక్రమాలు మొత్తం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర బడ్జెట్ ఎందుకు మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల కుప్పగా మారింది? ఈ రాష్ట్రానికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్న ఇందిరాగాంధీ హయాంలో పేదలకి, దళిత సోదరులకి భూములు పంపిణీ చేస్తే ఈ టిఆర్ఎస్ పార్టీ దొంగలేమో ప్రజల భూములను దోచుకోవడం జరిగింది. కాబట్టి ఈ భూముల దోపిడీ చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ పైన, ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన విచారణ జరిపించి ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి, పేదలకి భూములు ఇచ్చి టిఆర్ఎస్ పార్టీ దొంగల పైన విచారణ జరిపించి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు వేయించిన, చట్ట పరిధిలో శిక్షలు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ భూములని తిరిగి రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రమంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి జరిగిన ధరణి అక్రమాల వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయా? దాదాపు నెల రోజుల వ్యవధిలో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను ధరణిలో పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అక్టోబర్ 20 రాత్రే, అంటే ఒక్క రాత్రిలోనే మొత్తం ఫైళ్లను క్లియర్ చేశారా? విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరుపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములకు సంబంధించి తనకు తెలియకుండానే ధరణిలో ఫైల్ క్లియర్ చేశారంటూ అప్పటి కలెక్టర్ భారతి హోలికేరి నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు ధరణి కోఆర్డినేటర్ను, ఆపరేటర్ సస్పెండ్ చేశారు. కానీ 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి ఫైళ్లను ఒక్క రాత్రిలో పరిష్కరించడం వెనుక ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉన్నట్లు చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య ఈ అక్రమాలు జరిగాయని, ఆ సమయంలో 98 ఫైళ్లు క్లియర్ కాగా వాటిలో 20 ఫైళ్లకు మాత్రమే తన ఆమోదం ఉందని, మిగతా ఫైళ్ల క్లియరెన్స్ కు తనకు తెలియకుండానే జరిగిందని భారతి హోలికేరి ఉన్నతాధికారులు తెలిపారు. వాస్తవానికి మొత్తం ఫైళ్ల క్లియరెన్స్ అక్టోబర్ 20 తర్వాత తేదీ రాత్రి 20వ తేదీ రాత్రి, అక్టోబర్ 20వ తేదీ రాత్రే జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కలెక్టర్ లాగిన్ తో మాత్రమే తెలుసుకునే ధరణి పోర్టల్లో తెరుచుకునే ధరణి పోర్టల్లో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఇతరులు ఒక్క రోజు క్లియరెన్స్ చేయడం అసాధ్యమైన నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రతి ఫైల్ క్లియరెన్స్ కు కలెక్టర్ వేలిముద్ర తప్పనిసరి. అలాంటిది భారతి హోలికేరి చెప్పినట్లు 20 ఫైళ్లు ఆమె పరిష్కరించాయనుకున్న మిగతా 78 ఫైళ్లు ఆమెకు తెలియకుండా ఎలా క్లియర్ అవుతాయన్నది వారి ప్రశ్న.
సాంకేతికంగా చూసిన గతంలో ఎప్పుడు ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన దాఖలాలు లేవు. కలెక్టర్లకు తెలియకుండా ఆపరేటర్లు అక్రమాలు చేయాలనుకున్నా ఏదో ఒకటి అర మాత్రమే సాధ్యమని, అంతే తప్ప ఇంత పెద్ద సంఖ్యలో అక్రమాలకు పాల్పడడం అసాధ్యమని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్లు విషయం బయటకు రావడంతో ఉలిక్కిపడి పాపం మొత్తాన్ని ఆపరేటర్లపై వేసి చేతులు దులుపుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్ని విమర్శలు వస్తున్నా అధికారులు మాత్రం ఈ దందాపై ఇప్పటికీ నోరు మెదపడం లేదు. మొత్తం ఆ రోజు క్లియర్ అయిన ఫైళ్లకు సంబంధించి భూములు ఎక్కడివి, వాటి విస్తీర్ణం ఎంత అనే అంశాలు అసలు బయటకు పొక్కనీయడం లేదు. దొంగలంతా జమై ఈ మండలాల్లోనే నగర శివార్లలోని షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, శంషాబాద్, మహేశ్వరం, మాడుగురు మండలం అంటే కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మండలం. ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తుంది. ఆయా మండలాల్లో భూ రికార్డులని తారుమారు చేసి భూములకు రెక్కలు తొడిగారని సమాచారం. ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో ఉన్న శంషాబాద్, మియాపూర్, నార్సింగిలోని ప్రభుత్వ అసైన్ వక్ఫ్ బోర్డు భూములకు క్లియరెన్స్ ఇచ్చి పాస్బుక్లు జారీ చేసి మ్యూటేషన్లు చేసినట్లు తెలుస్తుంది. ధరణిలో క్లియర్ అయిన దరఖాస్తులకు సంబంధించి భూములకు సాధారణంగా మరుసటి రోజు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అసాధ్యం. కానీ ఈ దందా వెనుక పెద్దలు ఉండడంతో 12 గంటల్లోపే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాయి. 20వ తేదీ అర్ధరాత్రి క్లియర్ అయిన కొన్ని దరఖాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మర్నాడు ఉదయం 11 గంటలకే పూర్తయిపోయాయి. ఈ వ్యవహారం అంతా కొందరు పెద్దల కన్సల్లోనే జరిగిందనడానికి ఇదే నిదర్శనమని వాదన వినిపిస్తుంది. ఇక విచారణలో జాప్యమైలా ఈ వ్యవహారంపై ఫిర్యాదు వచ్చి దాదాపు 25 రోజులు గడిచిన విచారణ మాత్రం మందకోడిగా సాగడం గమనార్హం. ఈ వ్యవహారంపై నవంబర్ 5వ తేదీన పోలీస్ స్టేషన్ కలెక్టర్ నుంచి ఫిర్యాదు అందింది. అయితే 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నేరుగా ఇవ్వాల్సిన ఫిర్యాదును పోస్టు ద్వారా పంపడంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు 609/2023 నవంబర్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ధరణి కోఆర్డినేటర్ నరేష్, ఆపరేటర్ మహేష్ పై ఐపీసీ 167, 409, 419, 420 సెక్షన్ల కింద 66C ఐటీఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కానీ ఇంతవరకు వీరిని అరెస్ట్ చేయలేదు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు విచారణను అడ్డుకోవడంతోనే నామకే వాస్తేగా నిందితులను పిలిపించి ప్రశ్నించి వదిలినట్లు సమాచారం. కలెక్టర్ బదిలీకి అదే కారణమా? కలెక్టర్ భారతి హోలికేరి ఆకస్మిక బదిలీకి ధరణి అక్రమాలే కారణమని తెలుస్తుంది. కేవలం 72 రోజులు మాత్రమే ఆమె ఇక్కడ పనిచేసిన ఆమెను అకస్మాత్తుగా బదిలీ చేసిన ప్రభుత్వం ఇంతవరకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏమిటంటే సీఎంతో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు హాజరై తిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఆమెపై బదిలీ వేటు పడడం గమనార్హం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ భూ అక్రమాలకు సంబంధించి వేల కోట్లకు సంబంధించిన భూ ఆక్రమణకు సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలంలో కూడా భూ ఆక్రమణలు జోరుగా జరిగినాయి. ధరణి పోర్టల్ను ఆసరాగా చేసుకుని కలెక్టర్ తన సంతకం, తన వేలిముద్ర లేకుండా అక్రమాలు జరిగినాయేమో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ భారతి. కానీ ప్రతి రిజిస్ట్రేషన్ కు సంబంధించి, ప్రతి సర్వేకు సంబంధించి ధరణి పోర్టల్ మార్పులు, అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ఆమె వేలిముద్ర ఉండాలి. ఆమె వేలిముద్ర లేదే అక్రమాలు జరగడానికి వీలు లేదు, అవకాశం లేదు. కాబట్టి కలెక్టర్ కూడా ఇందులో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే 100 కోట్ల రూపాయల విలువైన భూ కబ్జాలు జరిగిన క్రమంలో కలెక్టర్ పైన కూడా ఖచ్చితంగా విచారణ జరపాలి. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలందరిపైన కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేసి వాళ్ళని ఏదో 100 కోట్ల అవినీతిలో నిగ్గు తేలింది, ఇంకా అయిపోయిందనే కొనలో చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదు. గత ప్రభుత్వం చేసిన ఈ తప్పిదాలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఈ అవినీతి అక్రమాలు ఏవి కూడా బయట పడేది కాదు. మీడియా ఎవరు వార్తలు రాసినా మీడియాను విమర్శించేవాడు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అది కేసీఆర్ నుంచి మొదలు పెడితే పనికి మాలిన మున్సిపల్ చైర్మన్లు కూడా జర్నలిస్టులను అవహేళనగా మాట్లాడడం జరిగేది. కేటీఆర్ మున్సిపాలిటీలో నిర్వహించే సమావేశాలకి జర్నలిస్టులకు అవకాశం లేదు అనే కోణంలో ఒక
నోటి వాక్కు ద్వారా ఒక అంశాన్ని వెలువరించడం జరిగింది. ఈ క్రమంలోనే కల్వకుర్తి మున్సిపాలిటీ లాంటి పనికిమాలిన నాయకులు కూడా మున్సిపాలిటీ సమావేశాలకి జర్నలిస్టులను రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళు మున్సిపాలిటీలోకి జర్నలిస్టులకు రాకుండా అడ్డుకోవడానికి ఒకే ఒక కారణం మిత్రులారా, వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో, ప్లాట్ల దుర్వినియోగం ఏదైతే ఉందో వీళ్ళ కులాలకు సంబంధించి, వీళ్ళ వర్గాలకు సంబంధించి, వీళ్ళ వద్ద పనిచేసే నాయకులకు సంబంధించి, వీళ్ళ వద్ద పనిచేసే బంట్రోతులకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు అప్పగించడం జరిగింది. ఓటు బ్యాంకు ఎవరికైతే ఎక్కువగా ఉందో వీళ్ళ ఓటు బ్యాంకును చూసుకుని భవిష్యత్తులో రాజకీయాలు చేయాలి కాబట్టి, ఆ ఓట్లు వీళ్ళకి రావాలి కాబట్టి, ఏ కుటుంబంలో అయితే అత్యధిక ఓట్లు ఉన్నాయో ఆ కుటుంబం ఓట్లు గుంజుకునేందుకు కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది కులాలకు కావచ్చు, కొంతమంది మైనార్టీ నాయకులకు సంబంధించిన నాయకులు కావచ్చు 99వ సర్వే నెంబర్లో ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం జరిగింది ఈ దొంగలు. కాబట్టి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి జర్నలిస్టులు వెళ్తే, సమావేశాలకు వెళ్తే, కౌన్సిలర్లు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో, గతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు ఏవైతే అంశాలను సమావేశాల్లో ఎత్తి చూపుతారో, అంశాలని ప్రతిస్పందించడం జరుగుతుందో, అంశాలకు సంబంధించి విషయాలు ఏవైతే ఉన్నాయో అవినీతి అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవినీతి అంశాలు బయటికి వస్తే సమాజంలో తమ ఇజ్జతి పోతుంది. మేము సత్య హరిశ్చంద్రులమని ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెడితే రాత్రి అర్ధరాత్రి వరకు చెప్పుకునే ఈ నాయకులది అవినీతి అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవినీతి అక్రమాల నుంచి తప్పించుకునేందుకే ఈ తోడు దొంగలందరూ కలిసి మున్సిపాలిటీలకి జర్నలిస్టులు రావద్దు అనే కోణంలో అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవినీతి అక్రమాలకి పులి స్టాప్ పడనుంది. ఈ వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరిలో ఈ అక్రమార్కులకు చెక్ పెట్టడం ఖాయం. ఖచ్చితంగా కల్వకుర్తి మున్సిపాలిటీకి కొత్త నాయకులు రావడం ఖాయం, అవిశ్వాసం పెట్టడం ఖాయం, ఈ దొంగలందరూ కూడా గద్దె దిగడం ఖాయం. అప్పుడైనా ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో కొనసాగినటువంటి అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, ప్లాట్ల దందాలు, తమకు అనుకూలమైన కులాలకు సంబంధించిన వ్యక్తులకు ఏవైతే ప్లాట్లు ఇవ్వడం జరిగిందో ఈ అవినీతి అక్రమాలు మొత్తం బయటికి రావడం ఖాయం, బయటికి తీయడం ఖాయం. ఈ అవినీతి సత్య హరిశ్చంద్రులు అని చెప్పుకునే ఈ సత్య హరిశ్చంద్రుల నాయకుల మొత్తం అవినీతి దందా, అసత్యాలు మొత్తం బయటికి తీయడం, అసత్యాలు ఏవైతే చేయడం జరిగిందో అవన్నీ కూడా బయటికి రావడం ఖాయం అనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తంలో భూ కబ్జా జరిగిన 100 కోట్ల విలువైన అవినీతి జరిగిందో భూములకు సంబంధించి, ఆ అవినీతిలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మాడుల మండలం ఉండడం కూడా నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా మాడుల మండలంలో కూడా ఖచ్చితంగా ఆ అక్రమాలకు సంబంధించిన నివేదిక రావాల్సిన అవసరం ఉంది, పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.